Hey guys, welcome to my channel. And guess what? మనం ఐపీఎల్ మ్యాచ్ డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నెంబర్ 10 చూడడానికి విశాఖపట్నం స్టేడియం వెళ్ళాము. సో దానికోసం టికెట్లు బుక్ చేస్తాము. ముందే ఒక 5 రోజుల ముందు టికెట్లు ఓపెన్ అయ్యాయి. బుక్ చేసాము డిస్ట్రిక్ట్లో 2 టికెట్లు 3500. జీరోలో కే స్టాండ్ 70 to 73 టికెట్స్ సీట్ నెంబర్. ఈవినింగ్ 3:30 మ్యాచ్. సో మేము ఫటాఫట్ 1:30కి రెడీ అయ్యి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి టూ అయ్యింది. అప్పుడు చాలా జనం ఉంది. అందుకు మేము కూడా కార్ ఎక్కడో దూరం వెళ్ళి పార్క్ చేసాము. అప్పుడు అలాగే వెళ్తుండగా కొంతమంది జెర్సీలు ఫ్లాగ్లు అమ్ముతున్నారు. సో మనం కూడా కొనేసుకున్నాము. మనం ఈ ఆర్సీబీ క్యాప్ కొనుక్కున్నాము అండ్ ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాగ్ సూపర్గా ఉంది కదా. ఈ రెండు కొనుక్కొని స్టేడియం దగ్గరికి వెళ్ళాము. అక్కడ చేతి మీద ఎస్ఆర్హెచ్ అని ఎవరో గీశారు. అది 50 రూపీస్ అంతా. ఇంకేంటో సండే అని చాలామంది వచ్చారు. సో మనం అక్కడికి వెళ్ళేసరికి చాలా స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ మన టికెట్లు తీసుకొని ఈ బార్కోడ్ని స్కాన్ చేశారు. అప్పుడు వెళ్ళిస్తారు. అది ఒకవేళ స్కాన్ అవ్వలేదంటే అది ఫేక్ అని ఇంకా రానివ్వరు స్టేడియం లోపలికి. స్కాన్ అయ్యాక ఇంకొకడు ఇలా చింపేశాడు. ఎందుకు చింపాలో అర్థం అవ్వలేదు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ నో రీఎంట్రీ అని రాశారు. ఇగో ఉంది కనిపిస్తుంది అనుకుంటా, నో రీఎంట్రీ అని. అప్పుడు అర్థమైంది ఈ బార్కోడ్ మనం ఏదైనా పని నుండి బయటికి వెళ్తే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వరంట. ఈ బార్కోడ్ మళ్ళీ అందుకే చింపేస్తున్నారు. అప్పుడు మనం లోపలికి వెళ్ళాక మన స్టేడియం మన పైకి కిందకి ఎతికి మన సీట్ దొరికింది. కూర్చొని పోతే అప్పుడు మనకి ఫ్రీగా డీసీ టీము ఫ్రీగా ఒక జెర్సీ ఇచ్చాడు. డీసీ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇది వేసుకున్నా సపోర్ట్ చేయడానికి. ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయడానికి వచ్చాను. కానీ ఎస్ఆర్హెచ్ అసలు ఏం బాగలేదు. చెప్పాలంటే డీసీ చాలా బాగుంది. టాస్ ఎస్ఆర్హెచ్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. కానీ వాళ్ళ మంచి నిర్ణయం కాదు. అప్పుడు 163కే ఆల్అౌట్ అయిపోయారు 18.3 ఓవర్స్లో. అనికేత్ వర్మ ఒక్కడే లోన్ వారియర్ 74 రన్స్ కొట్టాడు. వాడు 6 సిక్స్లు కొట్టాడు. అండ్ మిచెల్ స్టార్క్ 5 for 34 in 4 overs. తన ఫస్ట్ 5 వికెట్ హాల్ ఇన్ ఐపీఎల్ తీసుకున్నాడు. అండ్ డీసీకి కూడా 17 years తర్వాత ఫస్ట్ ప్లేయర్ ఆఫ్టర్ అమిత్ మిశ్రా. ఓకే, అప్పుడు డీసీ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యే ముందు 15 minutes బ్రేక్లో మేము వెళ్ళి ఒక పిజ్జా కొనుక్కున్నాము. ఇంకా ఒక చిప్స్ ప్యాకెట్. చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. తినేసి మన సీట్కి వచ్చేసాము. అప్పటికి స్టార్ట్ అయిపోతుంది లాస్ట్ 10 secondsలో. అప్పుడు ఫాఫ్ డు ప్లెసీ ఇంకా జేక్ ఫ్రేజర్ స్టార్ట్ చేశారు. కొట్టారు బాగా. సిక్స్ రాలే కానీ పక్కన వచ్చాయి. ఫాఫ్ డు ప్లెసీ ఒక మంచి 50 runs కొట్టారు. ఫ్రేజర్ కూడా బాగా 38 runs కొట్టారు. వాళ్ళిద్దరూ ఇంకా అవుట్ అయిపోయారు. కానీ ఇంకా అభిషేక్ పోడలు ఇంకా మిగతా బ్యాట్లు కలిపి సక్సెస్ఫుల్ చేస్తే 16 ఓవర్స్లో కంప్లీట్ చేశారు 166ని. అండ్ డీసీ గెలిచేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ వచ్చింది. బాధగా ఉంది. ఫస్ట్ టైం వెళ్ళాను ఆర్సీబీ ఫ్యాన్ అయ్యి. సెకండ్ ఫేవరెట్ టీమ్ ఎస్ఆర్హెచ్. కానీ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. బాధగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాయ్. ప్లీజ్ like and subscribe and share this to a friend.